ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ మీరు చెప్పినట్టు నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ తీసేస్తే మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ముఖ్యంగా ఒబేసిటీ ఇన్ యంగ్, ఈ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లోనూ మీరు చెప్పినట్టయితే స్మోకింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఈ స్మోకింగ్ ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే, జనరల్లీ వచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మన పేషెంట్స్, మా ఫ్రెండ్ తాగుతున్నాడు, 50 సంవత్సరాల వరకు బతుకున్నాడు, ఎటువంటి నష్టం రాలేదు వాడికి, మా తాత తాగారు, చుట్ట కాల్చేవాడు, రోజు కూడా కాల్చేవారు, ఇప్పుడు 100 సంవత్సరాల వరకు హ్యాపీగా బతికాడు. సో ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ ని మీరు ఎట్లాగా కౌంటర్ చేస్తారు? వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ దెమ్? అంటే సైన్స్ ఇస్ టూ కాంప్లెక్స్. అంటే సింగిల్ పర్సన్ ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద మనం డిరైవ్ చేయలేము. సే ఫర్ సపోజ్ ఎస్పెషల్లీ ఆంకాలజీ ఫీల్డ్ లో ఇది ఎక్కువ చూస్తాం, విచ్ ఇస్ కాల్డ్ సర్వైవర్స్ బయాస్. అంటే బ్రతికిన వాళ్లే కదా మీకు ఒక స్టోరీ చెప్పగలుగుతారు, చనిపోయిన వాళ్ళు ఎప్పుడు స్టోరీ చెప్పరు. సో యూ సీ ఓన్లీ దోస్ పేషెంట్స్ ఎవరైతే బ్రతుకున్నారో, సో వాళ్ళ తాత బ్రతుకున్నారు కాబట్టి ఆయన చెప్పగలిగారు, లేదా వాళ్ళని వీళ్ళు చూశారు. దానివల్ల ఇట్ డజంట్ మీన్ దట్ స్మోకింగ్ చేసినా ఆల్కహాల్ చేసినా ఏం ప్రాబ్లం అవ్వదని కాదు. మిగిలిన 99 మంది బ్రతికలేరు, వాళ్ళని మనం చూడాలి. సో మోస్ట్ ఆఫ్ ఇది ఒక రకమైన బయాస్ అనమాట. అండ్ ఇంకోటి సెకండ్ ఫ్యాక్టర్, సైకలాజికల్ ఫ్యాక్టర్ గా తీసుకుంటే ఇట్స్ ఆల్సో డినయల్. అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళు చేస్తుంది తప్పు అని వాళ్ళు భావించరు, అండ్ దే ట్రై టు కవర్ ఇట్ అప్ బై సేయింగ్ సంథింగ్ విచ్ ఇస్ అ డినయల్. సో ఈ రెండు మైట్ ప్లే ద రోల్. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, చాలా చాలా పెద్ద పెద్ద స్టడీస్ జరుగున్నాయి అన్నిటిలోనూ స్మోకింగ్ అండ్ ఈవెన్ ఇప్పుడైతే ఈ జనరేషన్ కి డ్రగ్ అబ్యూస్ అండ్ ఆల్కహాల్, ఆల్ దీస్ త్రీ, ఆల్కహాల్ ఐ వుడ్ నాట్ సే లో క్వాంటిటీస్ లో కాదు, బట్ హై క్వాంటిటీస్ లో డెఫినెట్లీ ఆల్ దీస్ త్రీ ఆర్ సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఖచ్చితంగా, అంటే వితౌట్ బియాండ్ ఎ డౌట్, అంటే ఎవరికి ఎన్ని అనెక్డోటల్ ఎవిడెన్సెస్ ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీలోనో ఎవరో ఒకళ్ళు బ్రతికున్నా, అసలు ఇంకో సెకండ్ థాటే లేదు, దే షుడ్ స్టాప్. స్మోకింగ్ సేఫ్ లిమిట్ ఏదైనా ఉంటుందా? దెర్ ఇస్ నో సేఫ్ లిమిట్స్ ఫర్ స్మోకింగ్. అబ్సల్యూట్లీ. ఈవెన్ సింగిల్ స్మోక్ పర్ డే, సింగిల్ సిగరెట్ పర్ డే ఇస్ ఆల్సో చాలా రిస్కీ అనమాట.